భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఈ 3 చోట్ల నుండి ధనం లభించబోతోంది. ఈ ధనం ఎప్పుడు ఎక్కడి నుంచి లభిస్తుంది అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు మిస్ అయితే మాత్రం చాలా నష్టపోతారు. అయితే వృశ్చిక రాశి వారికి ఏ సమయంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి నుంచి వీరికి డబ్బు లభించబోతోంది, ఆ డబ్బు వీరికి ఏ విధంగా అందుతుంది అనే వివరాలతో పాటు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ముందుగా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అయితే ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం వారి గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక వీరికి కోపం అధికంగా ఉంటుంది. అయితే వచ్చిన కోపం వెంటనే తగ్గిపోతుంది. కానీ ఈ కోపం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రాశి వారికి ఎదుటి వారికి సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రాశి వారు వేగంగా నిర్ణయం తీసుకోవటం వల్ల, అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొన్ని సమయాల్లో వీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే వీరికి అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, కష్టాలు ఎదురైనప్పటికీ కూడా జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నాక ఖచ్చితంగా ధనలాభం అనేది ఉంటుంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని చదువు పూర్తి చేసుకున్నాక ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. ఇటువంటి ధనలాభం అనేది మీకు జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంటే ఎన్నో కష్టాలు పడిన ఈ రాశి వారికి సుడిగుండంలో చిక్కుకున్న మీకు ఒక దారిని చూపిస్తుంది. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది. అందుకోసం మీరు నిరాశ, నిస్పృహని వదిలేసి జీవితంలో అనుకున్నది సాధించడానికి ప్రయత్నించండి. ఇకపై మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని గమనించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఏ అంశంలోనైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేసి నిర్ణయం తీసుకుంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి 3 చోట్ల నుంచి ధనం అందుకోబోతున్నారు. అయితే ఎక్కడి నుంచి వీరికి ధనం లభిస్తుంది అనే అంశాలు చూసుకున్నట్లయితే, వంశపారంపర్య ఆస్తుల ద్వారా వీరికి ధనం లభించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, వంశపారంపర్య ఆస్తులు అనేది అందరికీ రావు. అవి కొంతమందికి మాత్రమే ప్రాప్తం ఉంటుంది. ఎందుకంటే వంశపారంపర్యంగా ఆస్తులు ఉన్నప్పటికీ కూడా దక్కించుకునే అవకాశం అందరికీ ఉండదు. దానికి గల కారణం ఏదైనా అవ్వచ్చు. అంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకోవచ్చు, లేదా ఇతర ఏ కారణాల వల్ల అయినా సరే అందరికీ ఆస్తి దక్కకపోవచ్చు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి ధనం లభించే అవకాశం సూచిస్తుంది. అది కూడా వంశపారంపర్యంగా వచ్చే ధనం మీ చేతికి అందే సూచన ఉంది. అయితే ఇటువంటి వంశపారంపర్య ధనం కోసం మీరు అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. అయితే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న మీ వంశపారంపర్య ఆస్తులను ఎట్టకేలకు మీరు దక్కించుకోగలుగుతారు. అలాగే వాటి విలువ పెరగటం వల్ల, అంటే వాటి ధర పెరగటం వల్ల మీకు అధికంగా ధనలాభం కలిగే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు ధనవంతులయ్యే అవకాశం ఈ రాశి వారి జాతకంలో కనిపిస్తుంది. ఇక ధనం లభించేందుకు మరొక మార్గం ఏంటి అని చూసుకున్నట్లయితే, వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారు వ్యాపారాలను విస్తరించి ధనలాభాన్ని పొందబోతున్నారు. అలాగే వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో పోటీతత్వాన్ని ఎదుర్కొని అందరికంటే ఎక్కువగా వ్యాపారంలో ధనలాభాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారు వారికి అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకొని వ్యాపారం చేసినట్లయితే కనుక లాభాలని పొందుతారు. అంతేకాదు, వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భాగస్వాములను ఎంచుకొని ఆచితూచి నిర్ణయం తీసుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే కనుక లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది. చిన్నతనం నుంచి ఈ రాశి వారు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను చూసి ఉన్నారు. అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దీని కారణంగా జీవితం పైన మంచి అవగాహన వస్తుంది. అయితే ముఖ్యంగా మీరు మారుతున్న పరిస్థితులను బట్టి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కూడా మీ వ్యాపారంలో మార్పు చేర్పులు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తెలివితేటలు ప్రదర్శించి మీ నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ వ్యాపార రంగంలో ముందుకు సాగితే కనుక ఖచ్చితంగా ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా వస్తుంది. అలాగే పోటీతత్వంలో అందరికంటే కూడా ముందుండే అవకాశం ఉంటుంది.
ఇక ఒక స్థాయికి చేరుకున్నాక మీరు అధికంగా ధనాన్ని సంపాదించే అవకాశం వస్తుంది. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. పెట్టుబడి పెట్టే విషయంలో కానీ, లేదా నైపుణ్యాన్ని ప్రదర్శించే విషయంలో కానీ కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. అంటే అధికంగా ధనం పెట్టుబడి పెట్టడం, లేదా ధనం చేతిలో లేకపోయినా అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ పెట్టుబడి పెట్టిన తర్వాత బిజినెస్ నడవకపోవడం వల్ల ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రాశి వారికి మాత్రం అటువంటి పరిస్థితులు రావు. కొద్దిగా చాకచక్యంతో తెలివితేటలు ప్రదర్శించి నిర్ణయాలను తీసుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తే కనుక వ్యాపారంలో రాణించే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీరు అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోవాలి. చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. అలాగే భాగస్వాములను ఎంచుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వారిని మంచిగా గైడ్ చేస్తూ మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. అప్పుడే మీకు అనుకున్న ఫలితం లభిస్తుంది. అలాగే ధనలాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ వ్యాపారం కారణంగా మీరు ఊహించని ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా ధనలాభం కలిగే అవకాశం కల్పిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ధనం లభించేటటువంటి మూడో మార్గం ఏంటి అంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం. చాలా వరకు కూడా వారి దగ్గర ఉన్న ధనాన్ని అందరూ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి ధనలాభాన్ని పొందుతూ ఉంటారు. కానీ కొంతమంది అవగాహన లేకుండా చేసే వ్యాపారం వల్ల వారు పెట్టిన పెట్టుబడి పూర్తిగా కోల్పోయే అవకాశం వస్తుంది. నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. కానీ మీరు ఒక ఆలోచనతో ప్రణాళికతో ముందుకు వెళ్ళినప్పుడు అయితే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందుకోసం మీరు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అయితే మీరు ఏదైనా స్థలం పైన పెట్టుబడి పెట్టినా లేదా ఏదైనా వ్యాపారంలో నిర్ణయాలు తీసుకున్నా సరే వాటికి సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోండి. స్థలానికి సంబంధించిన పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా మీరు పరిశీలించండి. ఎందుకంటే ఏదైనా స్థలం కానీ ప్రాపర్టీ కానీ చిక్కుల్లో ఉంటే అంటే పత్రాలు సరిగ్గా లేకుండా వివాదాల్లో ఉన్నట్లయితే అటువంటి వాటిపైన మీరు పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకి వస్తుంది కదా అని పత్రాలు సరిగ్గా లేని వాటిపైన పెట్టడం వల్ల మంచిది కాదు పెట్టుబడి. 1కి 10 సార్లు ఆలోచించుకొని చూసుకొని పత్రాలని ముందుకు వెళ్ళడం మంచిది. అనుభవజ్ఞ సలహాలు, శ్రేయోభిలాషుల మాటలు, పెద్దల ఆశీస్సులు తీసుకుని వారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎటువంటి ముఖ్యమైన అంశాల్లో అయినా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారికి ఏ 3 చోట్ల నుంచి ధనం లభించబోతోంది, అందుకోసం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.